నా అని తర్వాత విషయం తెలుసుకుంటే తెర చెప్తున్నాను చూడండి. అరిచి లాభం లేదు, మన పని మనమే చేసుకోవాలి, మన ఎనర్జీని లో చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ వింటూ ఉండండి, లైవ్ అనేది చూడక్కర్లేదు, వింటూ పక్కన పెట్టేసి వినండి. మన ఎనర్జీ ఎందుకు లో అయిపోతున్నాము అనేది, స్ట్రెస్ లెవెల్ ఎందుకు ఉమెన్కి ఎక్కువ అయిపోతుంది, జెంట్స్ కూడా ఉంటుందండి, వాళ్ళ వర్కింగ్ లెవెల్ అది, దాన్ని ఎవరు తీర్చలేరు. స్ట్రెస్ లెవెల్ కూడా ఇంటికి వస్తూనే అది వదిలేసేయండి. మన ఇల్లు ఇంటికి వస్తూనే బిల్కుల్ కూల్ అంతే, అది ఎక్కడ స్ట్రెస్ అక్కడ వదిలేసేయండి, హ్యాపీగా ఉంటుంది. ఆమె ఏం డిసైడ్ అయింది, అరిచినా నేనే చేయాలి కదా, ఎందుకు అరవడం, అరవకుండా చేసుకుంటే అరిచి నా బీపీ పెంచుకొని నాలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆ కోపం వచ్చిన కోపం తగ్గట్లేదు ఎంతసేపు అయినా కూడా. సో మన ప్రెజర్ వెళ్ళిపోయింది. ఒకసారి చూస్తూ మాట్లాడుకుందాం. ఒకసారి క్యామ్ని మన కుక్కర్లోకి